దేవుని మందిరం అంటే దేవుని బిడ్డలారా, యాకోబు అంటా ఉన్నాడు, ఇది పరలోకపు గవిని, ఇది దేవుడు దర్శించే స్థలము, ఇది వేరొకటి కాదు, ఇది భయంకరమైనటువంటి స్థలముగా యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేడు అనేకులు అనుకునేది ఏంటంటే దేవుని మందిరం అంటే 4 గోడలే అనుకుంటున్నారు. దేవుని మందిరం అంటే 4 గోడలు కాదు దేవుని బిడ్డలారా. దేవుని మందిరం అంటే దేవుడు దర్శించే స్థలము, అక్కడికి వచ్చే వారితో దేవుడు మాట్లాడే స్థలము, దేవుడు వారిని బలపరిచే స్థలము, అక్కడికి వచ్చేవారిని దేవుడు బలపరుస్తాడు, అక్కడికి వచ్చేవారిని దేవుడు దర్శిస్తూ ఉంటాడు, అక్కడికి వచ్చేవారి యొక్క జీవితాలను దేవుడు క్రమపరుస్తూ ఉంటాడు, అక్కడికి వచ్చేవారి యొక్క జీవితాలను దేవుడు కడుతూ ఉంటాడు, అక్కడికి వచ్చేవారి యొక్క జీవితాలను, వారి గమ్యాలను దేవుడు నిర్దేశిస్తూ ఉంటాడు, అక్కడికి వచ్చేవారి యొక్క జీవితాలను దేవుడు మార్చేస్తూ ఉంటాడు, అక్కడికి వచ్చిన వారి యొక్క పాపాలను ఆయన ఒప్పింపజేస్తూ ఉంటాడు, అక్కడ వచ్చే వారి యొక్క జీవితాలను ఆయన మారుస్తూ ఉంటాడు, వారిని రక్షణలోకి ఆ దేవాది దేవుడు నడిపిస్తూ ఉంటాడు. వారికి నిర్దేశం లేనప్పుడు, గమ్యము లేనప్పుడు, ఒక ఆశ లేనప్పుడు వారికి ఒక ఆశను పుట్టించే స్థలం అది, ఒక ఆధారం కలిగించే స్థలం అది, ఆదరణ ఇచ్చే స్థలం అది, బలపరిచే స్థలం అది. మందిరం అంటే 4 గోడలు కాదు. అక్కడ ఏముందిలే అని నువ్వు అనుకోకు. మందిరం అంటే దేవుడు దర్శించే స్థలం అది, దేవుడు మన జీవితాలను మార్చే స్థలం అది.